అపెక్స్ 1 hour 35 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న యాక్షన్ సర్వైవల్ డ్రామా మూవీ. ఇది ఎలా ఉందంటే ఈ మూవీ అయితే నాకు నచ్చింది గైస్. రీసెంట్ టైమ్ లో ఒక మంచి యాక్షన్ సర్వైవల్ డ్రామాని చూసానని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ పక్కా చెప్తున్నా ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే మిమ్మల్ని సీట్ ఎర్జన కుసబెట్టేస్తుంది. అండ్ ఫస్ట్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే అండ్ ఈ మూవీలో ఈమె మన మైండ్ లీడర్, తన పేరు సాషా. మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు తన హస్బెండ్ అయితే కోల్పోతుంది. అండ్ అప్పటి డిప్రెషన్ లో ఉంటది. సో మైండ్ చేంజ్ అవ్వడం కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ఫారెస్ట్ కి అయితే వస్తుంది. అండ్ అక్కడే తన లైఫ్ మొత్తం తలకిందలైపోతుంది. ఎందుకంటే ఆమెకే తెలియకుండా తనని ఒకడు వేటాడుతున్నాడు. అసలు తనని వెంటాడుతున్నది ఎవరు, ఎందుకని తెలుసుకోవాలంటే అండ్ సాషా తనని తప్పించుకుంటుందా లేదంటే చనిపోతుందా అని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని అయితే మీరు డెఫినెట్లీ చూడాలి గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అడవిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ సైకో కిల్లర్ వేటాడి చంపేస్తూ ఉంటాడు. సో స్టార్టింగ్ 20 minutes తర్వాత అతని ఎంట్రీ వస్తుంది. అప్పటి నుంచి మూవీ అయితే ఒక రేంజ్ లోకి వెళ్తది. మరి వేరే లెవెల్ అని చెప్పలేను గానీ పక్కా చెప్తున్నా సీట్ ఎడ్జ్ లో అయితే కుసబెట్టేస్తుంది. అండ్ ఈ మూవీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అండి ఉందంటే ఆ విజువల్స్ అండ్ ఆ లొకేషన్ అయినా ఫారెస్ట్ విజువల్స్ అయితే సైక్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ మరీ లెంత్ ఉండేలే కాబట్టి మీరు అయితే ఈజీగా చూసేయచ్చు. లెంత్ చూసుకుంటే 1 hour 35 minutes ఉంటుండే కానీ ఎండింగ్ లో 5 minutes ఎండ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీ టోటల్ 1 hour 30 minutes మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు బింజ్ వాచ్ చేసేయచ్చు. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీని ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిదని చెప్తా. ఎందుకంటే మరి హాలీవుడ్ మూవీస్ లో ఉన్న 18+ అంటే స్టెఫ్ ఉండదు కానీ బట్ మినిమం అయితే ఉంటది. మనం ఫ్యామిలీతో కలిసి చూస్తున్నప్పుడు చూడుకున్నా ఉండేటివన్నీ ఆ మూవీలో చూపిస్తారు కాబట్టి చూడుకున్నా ఉండడమే మంచిది. పచ్చిగా చెప్పాలంటే బట్టలు లేని న్యూడ్ సీన్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. అండ్ ఈ మూవీని ఎంతమంది చూసేసారో కింద కామెంట్ చేయండి. అండ్ చూసింటే మీకు ఎలా అనిపించిన గుర్తు కింద కామెంట్ చేయండి. అండ్ అంతే కాదు గైస్, ఇలాంటి మరెన్నో షార్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం తెలుగు మూవీస్ మాత్రమే కాకుండా తెలుగులో దబ్బైన హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ గురించి రివ్యూ చేస్తాం. అండ్ ముఖ్యంగా మూవీస్ రికమెండేషన్ వీడియోస్. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక రికమెండేషన్ వీడియో ఉంది, దీనికి ముందే చేశాను. రీసెంట్ టైమ్ లో వచ్చిన 5 తెలుగు డబ్బుడ్ OTT మూవీస్ గురించి అయితే చేశాను. 5 మూవీస్ చాలా బాగున్నాయి, మీరు ఒకసారి చూడండి.